పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఎట్లా అమలు చేస్తామని చెప్పిండ్రని జీవో నెంబర్ 9ని ఎట్లా విడుదల చేసిండ్రని చెయ్యి సర్కారుకు పెద్ద కోర్టు సొట్ల పెట్టింది కదా. అయితే ఇప్పుడు ఇంకొకరు పోయి కూడా పంచాయతీ ఎన్నికల మీద పిటిషన్ వేసిర్రట. మళ్ళా అదే పిటిషనే బాలన్న అంటే అన్ని చెప్తా పండి. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు మళ్ళా పెడతారు, పాత రిజర్వేషన్లతోనే పంచాయతీ ఎన్నికలకు పోతారా అని అన్ని ముచ్చట్లు వెంటనే చెయ్యి సర్కారు ఎన్నికల సంఘం పెబ్బలు హైకోర్టుకు చెప్పాలని సుత్తందుకొని గట్టిగానే కొట్టుకుంటా గదిరిచి పెట్టిందట. అట్లనే ఇప్పుడు ఎన్నికల సంఘం పెబ్బలు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు రీనోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు సురువు చేయాలని ఇంకొకరు పోయి హైకోర్టులో పిటిషన్ చేస్తే పెద్ద కోర్టుల విచారణ చేసిన ధర్మాసనం వెంటనే ఎన్నికల సంఘం పెబ్బలు చెయ్యి సర్కారు కూడా పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు పెట్టబోతున్నారో కూడా చెప్పాలని చెప్పిందట. ముంగడికి పోతే నుయ్యి, వెనుకకు పోతే గొయ్యి అన్నట్టే ఉన్నది కదా ఇప్పుడు తెలంగాణలో ఏలుబడిలో ఉన్న చెయ్యి సర్కారు పరిస్థితి. ఓదిక్కు పంచాయతీ ఎన్నికలకు పాత రిజర్వేషన్లతో పోదామంటే పల్లెల పబ్లిక్ ఇప్పటికే మీ చెయ్యి సర్కారు అంటే సీదరించుకునే తట్టు ఉన్నారు, దగ్గరికి రానిచ్చేటట్టు లేరా. అటు బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు అయినాక పోదామా అంటే హైకోర్టు ఏమో కాలడ్డం పెడితే బిల్లులు మొత్తం పెండింగ్ ఉండే. ఇప్పుడు ఏం చేద్దామని చెయ్యి పార్టీ వాళ్ళు చేతులు విసుకునే కాడికి వచ్చింది. ఏది ఏమైనా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు అయినాకనే పంచాయతీ ఎన్నికలకు చెయ్యి పార్టీ పోతే ఏమన్నా పతారుంటది. అట్లా కాకుండా పాత రిజర్వేషన్లతో ఇట్లా ఎలక్షన్లకు పోతే మట్టుకు తెలంగాణలో చెయ్యిని చెయ్యి పార్టీ వాళ్ళు చేతుల ఇరగొట్టుకున్నోళ్ళు అవుతారు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.